అంకుల్ 42 into 2 బ్రాన్ అయితే మన కోసమే ఆయన మనం తొందర వెళ్ళి బస్ ఎక్కి మొత్తం ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇంకా ఇంకేం వెయిట్ చేయకుండా డైరెక్ట్ బస్ అయితే ఎక్కిద్దాం. బస్సు అయితే బస్సులో కూడా ఉంది guys. ఎర్ర బస్సు guys, బస్సులో కట్టుంది కోసం రెడ్ బైస్ ఇచ్చారు guys. దాని పేరు డోర్ అంటారు, బస్ డోర్ అది. అవునా నిజమా? గుండంలో రోజు ప్లేట్ గుండం. అమెరికా ఇండియా అన్ని సెట్లు అయితే ఇన్ని వేసారు. అమెరికా ఇండియా ఏ కంట్రీ తేడా లేదు. సిద్ధు స్టూడియో టూర్ అండ్ బాహుబలి సెట్ అది రెడీ. లెఫ్ట్ సైడ్ లో చూడండి రామోజీ మూవీ మ్యాజిక్ ఉంటుంది. మీ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో కావాలి. ఆఫ్టర్ టూర్ కంప్లీట్ అయినాక లంచ్ ఉన్నదా సార్? మీకు లంచ్ తర్వాత ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి టోటల్ 3 షోస్ ఉంటాయి మీకు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ఫిలిం సిటీ టోటల్ ఏరియా 1666 ఎకర్స్ విత్ 47 సౌండ్ స్టేజెస్. ఇక్కడ ఎటెండ్ 47 ఈవెంట్స్ చేయొచ్చు వితౌట్ డిస్టర్బెన్స్. సౌండ్ పొల్యూషన్ ఒక దగ్గర ఈవెంట్ చేస్తే వేరే దగ్గర ఈవెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. రైట్ సైడ్ లో చూడండి ఇది బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా ఉంటుంది. లోపల నుంచి చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్. ఇది పొన్నియిన్ సెల్వన్ 2 అండ్ సూర్యవంశం మూవీ, తెలుగు మూవీ రాజా మూవీలో చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇది మ్యూజికల్ గ్లో గార్డెన్ అండ్ టెంపుల్ గార్డెన్. బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ కోసం యూజ్ చేస్తారు దీన్ని. PS and PS2 ఆల్సో. లెఫ్ట్ సైడ్ సియారా గార్డెన్. ఇది గ్రూప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ కోసం యూజ్ చేస్తారు దీన్ని. మీరు చూడొచ్చు జులై మూవీలో ఓ మధు నా మనసు నీది కాదా సాంగ్. అండ్ అఖండ మూవీలో ఒక బర్త్డే పార్టీలో చూడొచ్చు మీరు ఒక చిన్న సీన్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ మూవీస్లో ఇది గోల్ఫ్ కోర్స్ లాగా కూడా యూజ్ చేస్తారు మీకు. అండ్ రైట్ సైడ్ లో చూడండి ఏంజల్స్ ఫౌంటైన్. ఫిలిం సిటీలో హైయెస్ట్ ఫౌంటైన్ ఇది. దీన్ని కొంచెం ఫైబర్తో డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు ఆర్గడూస్ మూవీ టైటిల్ సాంగ్ సండే అండ్ బెట్టింగ్ బంగారాజు మూవీలో చూడొచ్చు అల్లరి నరేష్ మూవీ. అండ్ లెఫ్ట్ సైడ్ లైమ్ లైట్ గార్డెన్. ఇది చూడొచ్చు ధమాకా మూవీ గడ్డగడియాల సాంగ్ ఉందా. అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఎంగేజ్మెంట్ సీన్. టైగర్ నాగేశ్వరరావు మూవీ హోలీ సాంగ్ లో చూడొచ్చు పెట్టి. మోస్ట్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అవార్డ్ సెరమనీస్, గ్రూప్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. 31st నైట్ కూడా ఉంటుంది ఇక్కడ. బుక్ చేసుకోవచ్చు చేసుకుంటారా? ఓకే లెఫ్ట్ సైడ్ టాప్ లో చూడండి ఇది జైపూర్ హవా మహల్. ఇక్కడ బింబిసారా మూవీలో కళ్యాణ్ రామ్, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకునే కొన్ని సీన్స్, నైట్ విజువల్స్ ఉన్న సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. అండ్ హవా మహల్ నుంచి మీరు ఫిలిం సిటీకి 50% వ్యూ చూడొచ్చు మొత్తం. టూర్ కంటిన్యూషన్లో మీకు డ్రాపింగ్ ఉంటుంది, ఆ టైంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు లెఫ్ట్ సైడ్లోని పౌండ్ స్ట్రీట్ ఆఫ్ కేరళ కాలేజ్ ఎంట్రన్స్, స్కూల్ ఎంట్రన్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ రౌండ్ గార్డెన్ కరిజ్మా గార్డెన్. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే షూటింగ్ టైంలో హీరోయిన్ ఏ కలర్ శారీ అయితే వేసుకుంటుందో సేమ్ ఫ్లవర్స్ దాంట్లో డెకరేట్ చేస్తారు. బ్లూ కలర్ శారీ బ్లూ ఫ్లవర్స్, ఎల్లో కలర్ శారీ ఎల్లో ఫ్లవర్స్. RRR మూవీ చూసారు అందరూ? ఓకే ఒకసారి మీ బ్యాక్ సైడ్ చూడండి, రోడ్డు కనబడుతుంది కదా మీకు. ఓకే ఈ రోడ్ ని మీరు RRR మూవీలో ఒక సీన్ ఇక్కడ షూట్ చేశారు. కారు మేకులు, హీరోయిన్ జర్నీ కార్ టైర్ పంక్చర్ సీన్ ఇదే రోడ్డు పైన షూట్ చేశారు. వేరేది ఏమన్నట్టు మీ గ్రాఫిక్స్ వర్క్ యాడ్ చేసి చూపెట్టారు. అప్పుడు అట్మాస్ఫియర్ తగ్గట్టు ఈ లొకేషన్ మొత్తం క్రియేట్ చేస్తారు. రైట్ సైడ్ లో చూడండి జగ్ ఫౌంటైన్. ఇది మీరు చూడొచ్చు క్రిష్ 3 మూవీ క్లైమాక్స్ బాంబ్లా సీన్. రితిక్ రోషన్ మూవీలో చూడొచ్చు క్రిష్ 3. అండ్ రైట్ సైడ్ లో చూడండి మల్టీపర్పస్ బిల్డింగ్. సర్కార్ రాష్ట్ర సూర్యవంశం మూవీలో అమితాబ్ బచ్చన్ హవేలీ. ఇది చంద్రముఖి మూవీలో వెంకటాపురం ప్యాలెస్ రైట్. అండ్
దూకుడు అతడు భరత్ అని నేను సీఎం క్యాంప్ ఆఫీస్. మూవీస్లో మీకు హైకోర్ట్ ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్, హవేలీ ఎంట్రన్స్ లాగా దీన్ని చూపెడతారు మీకు. చూశారు కదా రామ్ చరణ్ ఉంటుందా ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు, హీరో ఇంట్రడక్షన్ సీన్. లెఫ్ట్ సైడ్ లో చూడండి, ఇది నార్త్ ఇండియన్ స్టేట్స్. రెడ్ కలర్ లో ఫతేపూర్ సిక్రీ, బులంద్ దర్వాజా. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది గురుద్వారా. గోల్డ్ పెయింట్ అప్లై చేసి గోల్డెన్ టెంపుల్ లాగా కూడా చూపెడతారు. రిలీజ్ చేసామమ్మా నార్త్ సిటీని. ఓకే. పుష్ప 2, RRR మూవీ. RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒకటి ఫోటో ఉంటుందా బైక్ పైన, ఇద్దరు ఒకటే ప్లేస్ ఫోటో గురించి వెతుకుతారా? ఇదే సర్కిల్. ఆ ఫోటో వచ్చేసి వాటర్లో పడుతుంది, సర్కిల్ ఇదే. అండ్ జనతా గ్యారేజ్ మూవీ, భగవంత్ కేసరి, లెజెండ్, సింహ. లెఫ్ట్ సైడ్ లో చూడండి, వైట్ పెయింట్ అప్లై తాజ్ మహల్, గ్రీన్ పెయింట్ అప్లై మస్జిద్. 2 in 1. లెఫ్ట్ సైడ్ గేట్వే ఆఫ్ ముంబై. ఆగ్రా టు ముంబై ఓన్లీ 2 minutes ఇన్ రామోజీ ఫిలిం సిటీ. తొందరగా వెళ్ళిపోవచ్చు 2 minutes లో. బిల్డింగ్ అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కార్డ్బోర్డ్ అంతే సెట్ ఇది. రైట్ సైడ్ లో చూడండి, నార్త్ ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్. ఓన్లీ షూటింగ్ టైంలో మాత్రమే ఓపెన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో చూడండి, శ్రీమంతుడు మూవీలో హీరోయిన్ హాస్టల్ అని. కార్ పార్క్ ముగ్గేసే సీన్ ఉంటుంది కదా, అక్కడనే చేశారు. ఫుల్ ఫిలిం మూవీస్లో చెప్తే చెప్పేసి RRR. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది బెంగాల్ హౌసెస్. శ్యామ్ సింగరాయ్ మూవీలో చూడొచ్చు మీరు బెంగాల్ హౌసెస్. అండ్ చూడాలని ఉంది కదా, చిరంజీవి వస్తాడు కదా బెంగాల్ కదా, అంతే ఇక్కడే. ఈ అపార్ట్మెంట్లో లైట్లు వేసి ఉండేది, రామ్మ చిరకమ్మ సాంగ్. అండ్ రైట్ సైడ్ లో చూడండి, ఇది లేడీస్ సెంట్రల్ జైల్. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి, బ్యాక్ సైడ్ ఫస్ట్ హౌస్ ఉంది కదా, అది అత్తారింటికి దారేది సునంద నిలయం. సెకండ్ హౌస్ రెబల్ మూవీలో ప్రభాస్ హౌస్ అది. థర్డ్ హౌస్ దిల్వాలే మూవీ ఉంది కదా, కాజల్ చూసినాం షారుఖ్ ఖాన్ మూవీ, కాజల్ హౌస్ అదే. లెఫ్ట్ సైడ్ హెలిప్యాడ్, ఎట్ టైం 2 హెలికాప్టర్ ల్యాండ్ చేయొచ్చు ఇక్కడ. అది చైర్మన్ సార్ హౌస్, అది ప్రెసిడెన్సీ సార్. ఇప్పుడు మనం వచ్చేసాం సౌత్ ఇండియన్ సైడ్ సీన్. రైట్ సైడ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ లో చూడండి షాప్స్ అని మీరు. అండ్ లెఫ్ట్ సైడ్ లో బిగ్ షాపింగ్ మాల్ ఇది. మీరు చూడొచ్చు పుష్ప 2 మూవీ, రీసెంట్ మూవీ, అప్కమింగ్ గేమ్ చేంజర్ మూవీ అండ్ ఓజీ మూవీ అప్కమింగ్. లెఫ్ట్ సైడ్ లో చూడండి, చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉంటుందా, అది ఇక్కడే షూట్ చేశారు. షూటింగ్ టైంలో మీకు ఇది ఒక బిజీ సర్కిల్ లాగా, ఒక పెద్ద సెంటర్ లాగా చూపెట్టారు. చూడండి షాప్స్ అండ్ షాప్స్ నేమ్, లైబ్రరీ ఉంది, మెడికల్ షాప్ ఉంది. ఇంట్లో కూడా చాలా సింహ, లెజెండ్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, సరాయినోడు, రేసు గుర్రం, చాలా. అది ఒక పాట ఉంటుంది ఇక్కడనే కరెక్ట్. రైట్ సైడ్ ఉన్నది గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ఇది. మారీ అండ్ మారీ 2 మూవీ ఆల్సో. స్ట్రైట్ గా చూడండి, ఇది సౌత్ విలేజ్, సౌత్ విలేజ్. అండ్ లెఫ్ట్ సైడ్ దిల్వాలే మూవీలో షారుఖ్ ఖాన్ గ్యారేజ్ ఇది. నో లెఫ్ట్ చంద్రముఖి మూవీ గుణశేఖర్ డ్యాన్స్ మాస్టర్ హౌస్. అక్కడ వెంకటాపురం ప్యాలెస్, ఇక్కడ హౌస్. మూవీస్ తీసుకుంటా యాడ్ చేసి చూపెడతారు మీకు పక్కకుండా. అంటే ఇది బాహుబలి అండ్ బాహుబలి 2లో విలేజ్ లొకేషన్ లాగా చూపెట్టారు. పుష్ప అండ్ పుష్ప 2 మూవీ ఆల్సో. అరుంధతి మూవీలో గద్వాల్ సంస్థానం. మీరు ఒకవేళ డోర్ ఓపెన్ చేసిన అనుకో డైరెక్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఎంట్రన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఈ లొకేషన్. చూడండి బ్యాక్ సైడ్లో ఏముండదు,
ఫారెస్ట్ ఒక్కటి ఉంటుంది. ఇక్కడ వాటర్ అవుతున్నాయి కనిపించట్లేదు ఇట్లా క్లారిటీగా. రైట్ సైడ్ చూడండి క్రీమ్ కలర్ బిల్డింగ్, టోటల్ రామోజీ గ్రూప్ హెడ్ ఆఫీస్, ఇది కార్పొరేట్ ఆఫీస్. అండ్ రైట్ సైడ్ ఈటీవీ భారత్, ఈనాడు, ఉషా, కిరణ్ మూవీస్ లిమిటెడ్ ఆఫీసెస్. మీరు టోటల్ లొకేషన్ చూడొచ్చు. జనతా గ్యారేజ్ మూవీలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది కదా, అసలు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలుస్తాడు కదా, అది ఇదే ప్లేస్. ఇది ఇండస్ట్రియల్ ఏరియా లాగా చూపెట్టాలి. అండ్ ఫిలిం సిటీ స్టార్టెడ్ 1996. ఫస్ట్ తెలుగు మూవీ మీరు చూడకుండా వచ్చు, సార్ చూసిండొచ్చు. మా నాన్నకు పెళ్లి మూవీ, శ్రీకాంత్ ఫస్ట్ మూవీ ఫిలిం సిటీలో షూట్ చేశారు. అండ్ హిందీ మూవీ బడే మ్యాన్ చోటే మ్యాన్. ఇంగ్లీష్ మూవీ ద నైట్ ఫాల్ క్రొకోడైల్. క్రొకోడైల్స్ ఉంటాయా, దానికి సంబంధించిన మూవీ ఇక్కడే చూశారు. అది మీకు కేవ్స్ ఉంటుంది, లాస్ట్ సన్ఫౌంటైన్ దగ్గర కేవ్స్ ఉంటుంది, ఆ కేవ్స్లో చేశారు. దానికోసం వేశారు అది, అక్కడ చూడండి. అది ఓకేనా, కేవ్స్, కుటుంబాలు కేవ్స్. అండ్ 1998లో టూరిజం స్టార్ట్ అయ్యి 2008లో ఫిలిం సిటీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. ఓకే, అన్ని లాంగ్వేజెస్లో కలిపి ఇప్పటివరకు ఫిలిం సిటీలో 5000 మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతి లాంగ్వేజెస్. ఓకే, ఎవ్రీ లొకేషన్లో 300 సినిమాలు, 300